మ్యాక్స్వెల్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం. 20 కోట్లు అనుకుంటే 100 కోట్లు వచ్చింది. ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు సినిమా మొదలవుతుందా అన్న ప్రశ్నలు అభిమానుల్ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. అదేంటో పక్కన ప్రేయసి ఉంటే యుగం కూడా ఒక క్షణంలా గడిచిపోయే ఈ యుగంలో క్షణం కూడా యుగంలా గడుస్తుందంటే అది బాహుబలి కన్క్లూజన్ ప్రభావమే అని చెప్పక తప్పదేమో. సంవత్సరాలు పోయాయి, నెలలు పోయాయి, రోజులు పోయాయి, గంటలు కూడా పోయాయి, ఇక నిమిషాలే మిగిలాయి. బాహుబలి సినిమా తీసిన ఎస్ఎస్ రాజమౌళి కన్నా ఇంత టెన్షన్ ఉందో లేదో తెలియదు కానీ సామాన్య ప్రేక్షకులకు మాత్రం ఎక్కువ టెన్షన్ ఉందని చెప్పాలేమో. ఎందుకంటే టికెట్ బుకింగ్ కోసం నెట్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. డైలీ ఒక జాబ్కి ఎలా అయితే వెళ్తారో అలానే నెట్ కేఫ్కి వెళ్ళి బుకింగ్ చేసుకునే దాకా మనసు ప్రశాంతంగా అయితే ఉండట్లేదట. రేషన్ కోసం క్యూలలో నుంచున్నట్లు ఉంది పరిస్థితి చూడబోతే. అత్యవసర వస్తువులు నిత్యావసరంగా ఎలా అయితే కావాల్సి వస్తాయో ఇప్పుడు బాహుబలి టికెట్లు కూడా నిత్యావసర వస్తువుల జాబితాలో చేరిపోయినట్లయింది. ఒక్క విషయం ఏంటంటే హిందీలో మన సినిమాలకి ఎంత హైప్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఈ బాహుబలి కంక్లూజన్ చూసేటప్పటికి మామూలు హైప్ అయితే రావట్లేదు. అక్కడ కరణ్ జోహార్ అయితే బాహుబలి కన్క్లూజన్ 1కి మన సినిమాకి ఎంత టికెట్ పెట్టిటారు, ఎంత కలెక్షన్లు వస్తాయి అని రాజమౌళి అడిగిన ప్రశ్నకు మహా అయితే రోబోకి 18 కోట్లు వచ్చినాయి, మన సినిమాకి అయితే 20 కోట్లు వస్తాయి ఆయన అయితే చెప్పాడు చూశాయిగా. తీరా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమాకి 100 కోట్లను పై రికార్డులను బ్రేక్ చేసింది. దీంతో ఒక్కసారిగా అవాక్ అవ్వడం కరణ్ జోహార్ వంతైంది. మరికొన్ని సరికొత్త వీడియోల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.